తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది గురువుగారు మా అబ్బాయికి ఎంత కష్టపడినా విద్య సరిగ్గా రావడం లేదు, జ్ఞాపక శక్తి ఉండడం లేదు, ఎంత కష్టపడినా చదివినా పరీక్షల్లో మర్చిపోవడం అన్నది జరుగుతుంది. ఏ విధంగా చూసినప్పటికీ కూడా విద్యలో రాణించడం అన్నది తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చదివి కష్టపడి ఉత్తీర్ణత అయిన తర్వాత కూడా మంచి ఉద్యోగాలు దొరక్క రాక అనేక ఇబ్బందులు పడుతున్నాము అని మరికొంతమంది, దగ్గరగా వచ్చి ఎన్నో పరీక్షలు రాస్తున్నాం, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నాం, అయినా సరే దగ్గరలో ఈ ఉద్యోగాన్ని కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, అలాగే కోల్పోతున్నారు. దీనికి ఏదైనా చక్కనైనటువంటి పరిష్కారం ఉందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే దానికి కారణం ఏంటి అంటే, విద్యార్థులలో ఈ రకమైనటువంటి పరిస్థితికి ముఖ్య కారణం వారి వారి జాతకాలలో బుధుడు కానీ సరైనటువంటి స్థితిలో లేకపోతే మేధస్సు తగ్గుతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అంతేకాకుండా విద్యలో అనుకునే విధంగా రాణించడం అన్నది జరగదు. ఇది ముఖ్యమైనటువంటి కారణం. తర్వాత రాహు యొక్క ప్రభావం కూడా జ్యోతిష్యంలో వాళ్ళ జాతక చక్రంలో సరైనటువంటి స్థితిలో లేకపోయినా వారికి ఈ విద్య సరిగ్గా రాదు. వారికి మతిమరుపు అనేటువంటిది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత జాతకంలో గురుడు యొక్క స్థితి బాగులేకపోయినా విద్య సరైనటువంటి స్థితిలో రాకపోవచ్చు. వీటికి ప్రధాన కారణాలు ఇవే. అయితే ఏం చేయాలి అంటే, ముఖ్యంగా బుధుడికి మనం బుధగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నట్లయినా, లేదు ఎవరి చేతైనా సరైనటువంటి పురోహితుల ద్వారా ఈ బుధుడికి గ్రహానికి మంత్ర జపం కానీ, లేదా పెసలు ఆకుపచ్చని వస్త్రం దానం చేయడం ద్వారా కానీ, ఇంకా అవకాశం లేనటువంటి వాళ్ళు చక్కగా ఈ విష్ణు సహస్ర నామపారాయణ చేసుకున్నట్లయినా బుధుడి యొక్క అనుగ్రహం కలిగి విద్యావంతులు అవ్వడానికి తగినటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఎవరైతే మేధో దక్షిణామూర్తి ఆరాధన చేస్తారో వారికి ఈ దక్షిణామూర్తి అనుగ్రహం వలన విద్య లభిస్తుంది, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఏ విద్యలో వాళ్ళు ప్రవేశించినా ఆ విద్యలో ఉత్తీర్ణులు అవ్వడానికి తగినటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగనే రాహు యొక్క స్థితి బాగులేనప్పుడు వారు చక్కగా రాహు యొక్క మంత్రాన్ని జపం చేయించడం కానీ, మినుగులు నేలిన వస్త్రం దానం చేయడం కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అర్చన, దుర్గాదేవి యొక్క అర్చన చేయడం ద్వారా కానీ వారు ఈ జ్ఞాపక శక్తిని పొంది చక్కనైనటువంటి విద్యావంతులు అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ విధంగా తప్పనిసరిగా ఎవరైతే ఈ పరిష్కార మార్గాలు చేసుకుంటారో వారికి తప్పనిసరిగా విద్యలో ఉత్తీర్ణత పొందుతారు. అలాగనే బాగా చదువుకున్నాం, ఉద్యోగ అవకాశాలు రావడం లేదు, దగ్గరగా వచ్చి ఛాన్సులు తప్పిపోతున్నాయి అని ఎవరైనా అనుకుంటే వారు కూడా చక్కగా బుధుని అనుగ్రహం ఉంటే కానీ ఉద్యోగం కూడా రాదు. అందుకని
వారు కూడా తప్పనిసరిగా ఈ యొక్క బుధగ్రహానికి ప్రీతిగా బుధగ్రహ జపం చేయించుకోవడం, అలాగనే పెసలు, అలాగనే ఆకుపచ్చని వస్త్రం దానం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయించడం, ఈ విధంగా పరిష్కార మార్గాలు చేసుకున్నట్లయితే తప్పకుండా విద్య లేనటువంటి వాళ్ళకి విద్య తప్పనిసరిగా వస్తుంది. అలాగనే బాగా చదువుకొని ఉద్యోగం లేదు కదా అనేటువంటి వారికి తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుంది. చిన్నదైనా ముందు ఉద్యోగం వచ్చి తర్వాత క్రమంలో పెద్ద ఉద్యోగంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అంచేత తప్పనిసరిగా ఈ విధంగా అందరూ ఆచరించి విద్యార్థులు కానీ లేదా ఉద్యోగాలు కావలసినటువంటి వాళ్ళు కానీ పై పరిష్కార మార్గంలో తప్పనిసరిగా చేసినట్లయితే తప్పనిసరిగా ఉద్యోగం, విద్య అన్నీ లభిస్తాయి. మరిన్ని సందేహాలు తెలుసుకోవాలనుకుంటే ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.